గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మనకు పాలిటీలో లోక్సభ స్పీకర్ యొక్క పదవికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను సింపుల్‌గా ఉన్నటువంటి రైమింగ్ వర్డ్స్‌తో గాని, అక్కడ ఉన్నటువంటి నంబర్స్‌తో కొన్ని విషయాలు మనం ఒక 2 నిమిషాల్లో ఒక 10, 15 విషయాలు నేర్చుకునేలాగా చిన్నగా ఇలా ప్లాన్ చేశారండి. ఈ విధంగా ఒక 2, 3 టైమ్స్ చదువుకుంటే మీకు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. సో, లోక్సభ స్పీకర్ పదవికి సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. లోక్సభ స్పీకర్‌గా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? స్పీకర్ మౌలంకార్, జీబీ మౌలంకార్. లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? జి మౌలంకార్, స్పీకర్ మౌలంకార్. ఎక్కువ కాలం లోక్సభ స్పీకర్గా పనిచేసింది బలరాం జక్కర్. ఎక్కువ కాలం లోక్సభ స్పీకర్గా పనిచేసింది ఎవరండి? బలరాం జక్కర్. ఫస్ట్ ఎవరండి? మొదటి లోక్సభ స్పీకర్ మౌలంకార్. ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసింది బలరాం జక్కర్. లోక్సభ మొదటి మహిళా స్పీకర్గా పనిచేసింది మీరా కుమార్. లోక్సభ మొదటి మహిళా స్పీకర్గా పనిచేసింది బాబు జగజీవన్ రావు గారి కుమార్తె మీరా కుమార్. లోక్సభ స్పీకర్ అయిన మొదటి తెలుగు వ్యక్తి అనంతశయనం అయ్యంగార్. ఇతనే మొదటి డిప్యూటీ స్పీకర్ కూడా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. లోక్సభ స్పీకర్ అయిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరండి? అనంతశయనం అయ్యంగార్. 2019లో ప్రొటెం స్పీకర్గా పనిచేసింది వీరేంద్ర కుమార్. 2019 జనరల్ ఎలక్షన్స్ తర్వాత ప్రొటెం స్పీకర్గా పనిచేసినటువంటి ఆ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా పనిచేసిన వాళ్ళు ఎవరండి? వీరేంద్ర కుమార్. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి. స్పీకర్ ఇవన్నీ మనకు చివరికి ఈ అక్షరాలు చూస్తుంటే అన్నీ మనకు పొల్లు అక్షరాలతోటి ఉన్న వాళ్ళు ఉంటారండి. సో, మొదటి స్పీకర్గా పనిచేసింది జీవి మౌలంకార్. ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసింది బలరాం జక్కర్. లోక్సభ మొదటి మహిళా స్పీకర్గా పనిచేసింది బాబు జగజీవన్ రావు గారి కుమార్తె మీరా కుమార్. లోక్సభ స్పీకర్ అయిన మొదటి తెలుగు వ్యక్తి, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసినటువంటి మొదటి తెలుగు వ్యక్తి అనంతశయనం అయ్యంగార్. 2019లో ప్రొటెం స్పీకర్గా పనిచేసింది వీరేంద్ర కుమార్. మౌలంకార్, బలరాం జక్కర్, మీరా కుమార్, అయ్యంగార్, వీరేంద్ర కుమార్. ఈ విధంగా సేమ్ స్పీకర్ ఈ విధంగా రైమింగ్ తోడు ఉంటారండి వీళ్ళందరూ. తర్వాత లోక్సభ రద్దు అయినప్పటికీ రద్దు కాని పదవి ఒకటి ఉంటుందండి. ఏదండి? స్పీకర్ పదవి. లోక్సభ రద్దు అయినప్పటికీ రద్దు కాని పదవి ఏది? స్పీకర్ పదవి. ఈ విధంగా ఒక టాపిక్ని మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి రైమింగ్ పదాలు కానీ ఒకే అక్షరంతో ప్రారంభమయ్యే పదాలను ఒక దగ్గర రాసుకుంటే ఒక్క 2-3 సార్లు చదివితే మనకు ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. అదే టాపిక్లో న్యూమరికల్ నెంబర్స్ అన్ని బీ సైడ్ రాసుకోవాలి. ఇది ఏ సైడ్ అనుకోవాలి, ఇది బీ సైడ్ అనుకున్నాను అనుకోండి. బీ సైడ్ ఏం చేయాలంటే న్యూమరికల్గా అక్కడ వస్తున్నటువంటి డిజిట్స్ కానీ నెంబర్స్ కానీ వాటికి సంబంధించిన ఒక సైడ్ మనం రాసేసుకొని వాటిని ఒక 3-4 టైమ్స్ రిపీట్ చేస్తే మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ మనకు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుందండి. లోక్సభ స్పీకర్ పదవిని భారత ప్రభుత్వ చట్టం 1919 యాక్ట్ ప్రకారం కేంద్ర శాసనసభ వ్యవహారం చూసుకోవడానికి ఒక పదవి ఉండాలని చెప్పేసి దాన్ని స్పీకర్ పదవిని ఏర్పాటు చేశారు. 1935 యాక్ట్ ప్రకారం ఆ పదవికి స్పీకర్ అనే పేరు పెట్టడం జరుగుతుంది. సో, భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం ఈ పదవిని క్రియేట్ చేశారు. 35 యాక్ట్ ప్రకారం ఈ పదవిని యాడ్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 104 ప్రకారం కోరం లేనప్పుడు మనం మినిమం సభా వ్యవహారం నిర్వహించడానికి కోరం అంటారండి. సో, మినిమం సభ్యులు ఉండాలి. సభా కార్యకలాపాలు కొనసాగడానికి ఉండేటువంటి కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. సో, 104 ఆర్టికల్ ప్రకారం మనకు కోరం లేనప్పుడు లోక్సభను వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్ గారికి ఉంటుంది. ఆర్టికల్ 101 ప్రకారం మనకు ప్రభుత్వ బిల్లుల పైన ఓటింగ్ జరుగుతున్నప్పుడు సో అక్కడ సేమ్ ఓట్స్ వచ్చినాయి అనుకోండి, ప్రతిపక్షాలది తర్వాత ప్రభుత్వ పక్షానికి సంబంధించిన ఓట్లు సేమ్గా వస్తే దానికి తర్వాత నిర్ణాయక ఓటు వేసే అధికారం ఎవరికి ఉంటుంది? కేవలం స్పీకర్కే ఉంటుంది. నిర్ణాయక ఓటు వేసేటువంటి ప్రభుత్వ బిల్లులపైన సందిగ్ధమైనటువంటి పరిస్థితుల లోపల ఓటు వేసే అధికారం నిర్ణాయక ఓటు అంటారు. ఆ నిర్ణాయక ఓటు వేసే అధికారం ఎవరికి ఉంటుందండి? అది స్పీకర్గా ఉంటుంది. అది ఆర్టికల్ ఏ సూచిస్తుందండి? ఆర్టికల్ 101. నెక్స్ట్ స్పీకర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. సేమ్ స్పీకర్ గురించి వివరించేటువంటి లోక్సభ స్పీకర్ గురించి వివరించే ఆర్టికల్ కూడా 5. ఏ ఆర్టికల్ అంటే 93 to 97. 5 ఆర్టికల్లు 93 to 97 వరకు ఉన్నటువంటి 5 ఆర్టికల్లు ఏ పదవిని గురించి వివరిస్తాయండి? లోక్సభ స్పీకర్ పదవి గురించి వివరిస్తాయి. అదే 5 నంబర్ పైన ఇంకోటి జ్ఞాపకం ఏం పెట్టుకుంటారు? లోక్సభ స్పీకర్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 93 to 97 వరకు ఉన్నటువంటి 5 ఆర్టికల్స్ ఏ పదవిని గురించి వివరిస్తాయి? లోక్సభ స్పీకర్ యొక్క పదవిని గురించి వివరిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నంబర్ 7 అనుకోండి. 7 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు అధికార హోదా క్రమంలో మనకు 7వ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈక్వల్గా ఆయనకు ఉన్నటువంటి గౌరవ ప్రాధాన్యతలు కూడా సేమ్ లోక్సభ స్పీకర్కు ఉంటాయి. అందుకే అధికార హోదా క్రమంలో స్పీకర్ యొక్క స్థానం ఎన్నో స్థానం అండి? 7వ స్థానం.
ఇక్కడ 2 పైన ఏం జ్ఞాపకం పెట్టుకోండి, పదవీ కాలం 5 సంవత్సరాలే. స్పీకర్ గురించి వివరించే, లోక్సభ స్పీకర్ గురించి వివరించే అంటే ఆర్టికల్స్, ఎన్ని ఆర్టికల్స్, 5 ఆర్టికల్స్ వివరిస్తే అవి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అండి, 93 నుంచి 97 వరకు. 7 నంబర్ దేన్ని వివరిస్తుంది, అధికార హోదా క్రమంలో స్పీకర్ యొక్క స్థానం ఎన్నో స్థానం, 7వ స్థానం. ఈ విధంగా ఒక 10-12 విషయాలను ఒకే దగ్గర రాసుకొని ఒక 2-3 టైమ్స్ మీరు రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ. మొట్టమొదటి లోక్సభ మళ్ళీ ఒకసారి చూద్దామండి. మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరండి, మౌలంకార్. ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసింది బలరాం జక్కర్. మొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్. లోక్సభ స్పీకర్ అయిన తొలి తెలుగు వ్యక్తి అనంతశయనం అయ్యంగార్. 2019లో ప్రొటెం స్పీకర్గా పనిచేసింది వీరేంద్ర కుమార్. లోక్సభ రద్దయినప్పటికీ రద్దు కాని పదవి ఏ పదవి అండి, స్పీకర్ పదవి. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం స్పీకర్ పదవిని క్రియేట్ చేశారు. 35 యాక్ట్ ప్రకారం ఈ పదవిని యాడ్ చేశారు. 104 ఆర్టికల్ ప్రకారం కోరం లేనప్పుడు లోక్సభను వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుంది, స్పీకర్కు ఉంటుంది. నిర్ణాయక ఓటు, సో ప్రభుత్వ బిల్లులపైన సందిగ్ధ ఓట్లు అంటే ఈక్వల్గా ఓటు వస్తే నిర్ణాయక ఓటు వేసే అధికారం ఎవరికి ఉందండి, స్పీకర్ గారికి ఉంది. అదే నిర్ణాయక ఓటు అంటారు, ఆర్టికల్ 101. సో స్పీకర్ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు. 5 ఆర్టికల్ 93 to 97 వరకు ఉన్న 5 ఆర్టికల్లు స్పీకర్ పదవి గురించి తెలియజేస్తాయి. అధికార హోదా క్రమంలో స్పీకర్ యొక్క స్థానం 7వ స్థానం. ఈ విధంగా ఒక్క 2 నిమిషాలు మీరు రిపీట్ చేస్తే అన్ని పాయింట్స్ పర్మనెంట్ మెమొరీకి వెళ్ళిపోతాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.